నా వర్క్ నేనే కదా సార్ చేస్తున్నది. ఎందుకు సార్ కాల్ చేసి దుబ్బుతున్నారు? ఏమైందండి? ఆఫీస్ కాలే ఒకటే టెన్షన్ పెట్టేస్తున్నారు. ఆఫీస్ కి వెళ్ళాలంటే చిరాకు దొబ్బేస్తుంది. రండి అలా వాకింగ్ కి వెళ్దాము. వాకింగ్ చేస్తే అన్న మీకు ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే టెన్షన్ పడతారు. కాస్త ప్రశాంతంగా ఉండండి. సర్లే గానీ ఉదయాన్నే మీ అమ్మ ఏమనిందో తెలుసా? ఈ అమ్మ ఇంట్లో టెన్షన్, బయట టెన్షన్, చచ్చిపోతున్నాను రా. ఎక్కడికి ఉదయాన్నే పరుగు పరుగున వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సిందేగా. ఉదయాన్నే నేను చెప్పింది కాస్త వినాల్సింది. చెప్పేదే కొదలుగా చెప్పు. మన పక్కింటి వెంకటేష్ అన్న కొడుకు లేడు, ఏదో ఎన్నుపూసలో బ్లడ్ క్లాట్ అయిందంట. ఉండెట్టుండి పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే 40 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారంట. పాపం వాళ్ళ అమ్మ మన ఇంటికి వచ్చి అత్త ముందున బోరు నేడ్చేసింది. ఏంటోనే ఈ రోజుల్లో కొత్త కొత్త జబ్బులు, అనుకోకుండా యాక్సిడెంట్లు. ఈ హాస్పిటల్ బిల్లులు కట్టడం కోసమే మనం బతుకుతున్నట్లుంది. మనకు కూడా సడన్ గా అలా అయితే మన పరిస్థితి ఏంటండి? ఆ విషయం గురించి నేను జాగ్రత్తగా ఉంటాలేమ్మా. ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోన్నా. హెల్త్ ఇన్సూరెన్సా? అవునండి, ఇలా నెగిటివ్ గా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మనకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయినా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అండి. ఒక్కసారిగా అప్పులు పాలైపోతాము. అందుకే నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరైతే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. మార్కెట్ లో మీకు రకరకాల కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంటాయి. మీకు నచ్చిన ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకునే ముందు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి తీసుకోండి. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక కంపెనీ సజెస్ట్ చేస్తానండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే దీంట్లో ప్రీమియం ఏంటంటే కేవలం 13 రూపాయలతోనే స్టార్ట్ అయిపోద్ది. ఈ ఇన్సూరెన్స్ ఉంటే దేశవ్యాప్తంగా 14,000 హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. అంటే మనకి ఏమన్నా హాస్పిటల్ కి పోతే ఒక్క రూపాయి కట్టకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ లో జాయిన్ అయిపోవచ్చు. ట్రీట్మెంట్ కోసం ఎటువంటి రూమ్ తీసుకున్నా గానీ ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏమీ ఉండవు. 97% పైగా కేసులు ఏం జరుగుతుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కేవలం 3 గంటల లోపలే ఫైనల్ అప్రూవల్ అయితే ఇచ్చేస్తారు. పైగా దేశవ్యాప్తంగా 850 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి వీళ్ళవి. ఇప్పటికే 1 కోటి మందికి పైగా ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అయ్యాయండి. నేను చెప్పడం కాదు, మీ దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ లోకి వెళ్లి ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ మీరే కనుక్కోండి. ఈ స్టార్ హెల్త్ అనేది బెస్టా లేదా అనే విషయాన్ని కూడా కనుక్కోండి. అన్ని నచ్చితే నా బయోలో స్టార్ హెల్త్ వాళ్ళ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ప్రస్తుతానికి తీసుకోకపోయినా సరే మీ ఏజ్ కి, మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి తెలుసుకోవాలనుకుంటే నా బయోలో లింక్ ఇచ్చినాను, ఒకసారి క్లిక్ చేసి తెలుసుకోండి.